పరమశివుడు శివతత్వానికి మూల స్వరూపం. నాట్యమూర్తిగా నటరాజ రూపంలో ప్రసిద్ధి చెందిన ఓ అపూర్వ దైవ స్వరూపం. ఆయన నాట్యానికి విశ్వ సృష్టి, స్థితి, లయ, అనుగ్రహ, తిరోభావ రూపాలుగా 5 ముఖ్యమైన అర్థాలు ఉన్న ఓ దైవ స్వరూపం. యావత్ విశ్వానికి లయకారకుడు పరమేశ్వరుడు. శివ అంటే సంతోషం లేదా శుభకరం. ఆద్యంతరహితుడు, జ్యోతి స్వరూపుడు, భక్త దయాళువు అయిన మహాపరమేశ్వరుడు కొలువుదీరిన ఆలయాలు ఎన్నో. ఈ క్రమంలోనే భక్తులు ప్రత్యేక నియమనిష్టలతో శివయ్యను కొలుస్తూ ఆరాధిస్తుంటారు. ముఖ్యంగా ఆయన శివతాండవం అంటే భక్తకోటికి ఆనందదాయకం. అలాగే పరమశివుడి నటరాజ స్వరూపం కూడా ఎంతో ప్రత్యేకం. ఈ త్రినేత్రుడు స్వయంగా భూమిపై 5 సార్లు నాట్యం చేసినట్లు ప్రాచీన వాగ్మయం ద్వారా తెలుస్తోంది. ఇంతకీ శివతాండవం చేసిన ఆ 5 ప్రాంతాలేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు శివతాండవం అంటే ఏమి? ఎర్రటి శిరోజాలతో హిమాద్రిపై పరమేశ్వరుడు చేసే నృత్యమే శివతాండవం. శివుని ఢమరుకం నుంచి వెలువడే శబ్దాలే భాషగా మారిందని చెబుతుంది సనాతన ధర్మం. అంటే శివతాండవములో ఉదయించే సూర్యుడు, సముద్రపు ఘోష, గ్రహాల భ్రమణం, ప్రళయకాల ఉరుములు, మెరుపులు, అనేక ధ్వనులుంటాయి. పరమేశ్వరుడికి ఉన్న 4 చేతులు 4 దిక్కులను సూచిస్తాయి. స్వామివారి హస్తాల్లో ఒక దానిలో డమరకం ఉంటుంది. దీని ద్వారా నాదం వెలువడుతుంది. మరో హస్తం అర్ధచంద్ర ముద్రలో కనిపిస్తూ జ్వలించే అగ్నిని కలిగి ఉంటుంది. ఇంకో చేయి అభయముద్రలో ఉంటుంది. ఇది సమస్త ప్రాణకోటికి అభయాన్ని ఇస్తుంది. 4వ చేయి స్వామి పాదాలను సూచిస్తుంది. ఆయన చరణాలను నమ్ముకుంటే చాలు రక్షణ లభిస్తుంది అని అర్థం. స్వయంగా భూమిపై నటరాజుడు నాట్యం చేసిన 5 ప్రాచీన శైవ క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. అవేవో తెలుసుకుందాం. మొదటిది తిరువాలంగాడు ఆలయం. ఇది 12వ శతాబ్దంలో చోళులు నిర్మించిన ఓ గొప్ప శివాలయం. ఇది చెన్నై శివార్లలోని అరక్కోణం దగ్గరగా ఉంది. ఇక్కడున్న స్వామివారిని శ్రీవాద అరణ్యేశ్వర్ అని అంటారు. ఇక్కడ పరమేశ్వరుడు చేసిన నృత్యాన్ని కాళితాండవం అని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. పరమశివుడు నాట్యం చేస్తున్నప్పుడు వారి పాదాల నుండి ఆభరణాలు భూమిపై పడి 5 ప్రదేశాల్లో చెల్లాచెదురుగా పడాయి. వాటిలో ఈ తిరువలంగాడు కూడా ఒకటి అని అంటారు. ఇది దేవరాములలో గానం చేయబడిన తొండైనాడులోని 32వ శైవ క్షేత్రాలలో కూడా ఒకటి. శివుడిని ఇక్కడ రత్న సబాయి అని పిలుస్తారు. మిగిలిన 4 సబాయిలు చిదంబరం నటరాజాలయం, కనక సభై, మీనాక్షి అమ్మన ఆలయం, రజిత సభై, కుట్రాళం తిరుకుట్రం చిత్రసభ, నెల్లియప్పర్ ఆలయం తిరునల్వేలి తామరై సభ అని అంటారు. ఇక్కడ నటరాజస్వామి కుడివైపు శివగామీదేవితో, ఎడమవైపు కారైక్కాళ్ అమ్మయార్తో గానం చేస్తూ కనిపిస్తారు. చిదంబరం నటరాజస్వామి ఆలయం పరమేశ్వరుడు విశ్వనృత్యం చేసిన మరో చారిత్రాత్మక ప్రదేశం. చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోని పురాతన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయంలో మహేశ్వరుడు ఆనంద తాండవం చేస్తుంటారు. సర్వాలంకృత భూషితుడైన నటరాజుని యొక్క చిత్రం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. పరమశివుడు భరతనాట్య నృత్యం యొక్క దైవంగా వర్ణించినది. శివుడికి శాస్త్రీయ రూపానికి, లింగానికి భిన్నంగా మనుష్య రూపాన్ని ఆరోపించిన మూర్తితో శివుడిని నెలకొల్పిన అతి కొద్ది దేవాలయాల్లో ఇదొకటి. పరమశివుడు నిలువునట్టి ఈ విశ్వం యొక్క కదలికలు నటరాజు యొక్క జగత్ సంబంధమైన నృత్యాన్ని పోలి ఉంటుంది. ఆలయంలో 5 ఆవరణలుంటాయి. ఈ ఆలయం పాండిచ్చేరికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సుమారు 40 ఎకరాల విస్తీర్ణములో కలిగి ఉంది. శైవుల, వైష్ణవుల యొక్క దేవతలు కొలువై ఉన్న అతి కొద్ది దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. 3వ క్షేత్రం మదురై. వాస్తవానికి ఇక్కడ ఉన్న మీనాక్షి అమ్మన ఆలయము 4వ శతాబ్దం నాటిదని చెప్తారు. అయితే ప్రస్తుత రూపం మాత్రం 16-17వ శతాబ్దంలో పునర్నిర్మించబడింది అని అంటారు. హిందూ పురాణాల ప్రకారం పాండ్యపాలకుడి కుమార్తె అయిన మీనాక్షిని వివాహం చేసుకోవడానికి శివుడు సుందరేశ్వరుడి రూపంలో మదురైకి వచ్చాడు. మీనాక్షి పార్వతీదేవి యొక్క స్వరూపం. ఇక్కడున్న సుందరేశుడు సంధ్యాతాండవం చేసినట్టు ప్రాచీన వాంగ్మయంలో పేర్కొన్నారు.
ఇక్కడ అందగాడైన పరమేశ్వరుడు శివలింగ రూపంలో ఉంటారు. నెల్లయ్యప్పారాలయం ఇది పరమశివుడు నాట్యమాడిన మరో పవిత్రమైన ప్రదేశం. తిరువన్వేలిలో ఉన్న నెల్లయ్యప్పారాలయంలో శివుడు మునితాండవం చేస్తున్నట్లు చెబుతారు. తమిళనాడులోని ఈ ఆలయం 7వ శతాబ్దంలో కట్టిన ఓ అద్భుతమైన వాస్తుశిల్పం. అసలు ఈ ఆలయ సముదాయాన్ని పాండవులు నిర్మించారని నమ్ముతారు. ఈ ఆలయం సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయం మధ్యలో ఒక భారీ రాజగోపురం ఉంటుంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేక అంశం దాని మణిమండపం. ఇది పెద్ద చెక్కబడిన ఓ రాతి స్తంభం. ప్రతి స్తంభానికి 48 ఉపస్తంభాలు ఉంటాయి. ఇవి కొట్టినప్పుడు సంగీత స్వరాలను ఉత్పత్తి చేస్తాయి. చూశారుగా, భూమి మీద పరమేశ్వరుడు నాట్యం చేసిన 5 పవిత్ర ప్రదేశాలు. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.